ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టరీమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో మనకు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా ఇప్పుడిప్పుడే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఏ జిల్లాలో మనకు ఈ వర్షాలు ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏపీలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు అనేది కురవబోతుండగా అలాగే మనకు రెడ్ అలర్ట్ కూడా అయితే జారీ చేయడం అయితే జరిగింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ నుండి మనకు ఇక్కడ హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇక్కడ మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వారం రోజుల పాటు వర్షాలు దంచి కొట్టబోతున్నాయని చెప్పేసి భారీ ఈదురుగాలులతో పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ నుండి హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి. ఇక ఏపీ విపత్తు నిర్వహణ అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుండి దక్షిణ కేరళ, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి అయితే ఉంది. దీని ప్రభావంతో మనకు రాష్ట్రంలో పలు చోట్ల ఈరోజు రాత్రి పిడుగులతో కూడినటువంటి వర్షాలు అనేది భారీగా అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి పేర్కొంది. ఇక్కడ వర్షంకు తోడు మనకు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా అయితే ఉంటుందని చెప్పేసి 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి పేర్కొంది. ఇక మనకు రోజు బుధవారం రోజు ఏపీలో మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని, అలాగే గంటకు 50 నుండి 60 డిగ్రీల వేగంతో మనకు ఈదురు గాలులు కూడా అయితే వీసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా మనకు హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో దీనికి సంబంధించి మీకు స్క్రీన్ షాట్ కూడా నోటిఫికేషన్లో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా చూపించేశాను కదా. సో ఈ విధంగా అయితే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి ఈ అప్డేట్ అయితే వచ్చింది. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మనకు ఏంటంటే ఈ ఈదురుగాలులు అలాగే మనకు ఉరుములతో కూడినటువంటి వర్షాలు అనేది కురుస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే గొర్రెల కాపరులు, అలాగే మేకలు మేపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయని చెప్పేసి వీళ్ళు స్తంభాల కింద, చెట్ల కింద నిలబడతారు. సో దీని కారణంగా మనకు ఏవైతే పిడుగులు ఉన్నాయో అవి డైరెక్ట్గా వారిపైన పడడం, సో వారు అక్కడ దుర్మరణం అయితే చెందడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వర్షం పడినా కానీ సేఫ్ ప్లేస్లో నిలబడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.